రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని విధంగా 5 ఏళ్లలో లక్షల కోట్లు అప్పు చేశారు. 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా వినియోగించుకోలేదు. 6 మాసాల్లో వ్యవస్థలన్నీ గాడిలో పెట్టాం. 22 పార్లమెంట్ సభ్యులను గెలిపించడం వల్ల కేంద్రంలో గౌరవం పెరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో 90 నుంచి 95% అన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఖరీఫ్లో విత్తనాలు, ఎరువులు, రుణాలు అందించాం. గత 5 ఏళ్లలో వంశధార నీరు టెక్కలి దాటి పలాస వెళ్లలేదు. కూటమి ప్రభుత్వంలో శివారు ప్రాంతాలకు సాగునీరు ఇచ్చాం. అధిక దిగుబడి సాధించాం. నేను ఊహించిన దానికంటే మంచి జరుగుతుంది. ఈరోజు మూలపేట పోర్టు శరవేగంతో పనులవుతున్నాయి. రేపు జూన్ నాటికి మొదటి షిప్ ఇక్కడికి రావాలని ఒక తాపత్రయంతో పనిచేస్తున్నాం. ఒక పోర్టే అయితే దానివల్ల ఫలితాలు సున్నా, ఏమీ ఉండదు. మీకు చాలాసార్లు చెప్పాను. 300 ఎకరాల్లో పోర్టు కడితే ఏమొస్తుంది? దానికి అనుబంధంగా పరిశ్రమలు రావాలి, దానికి అనుబంధంగా హౌసింగ్ కాలనీలు రావాలి, దానికి అనుబంధంగా టూరిజం రావాలి. ఇవన్నీ రావాలంటే భూములు ఉండాలి. శరవేగంతో ముందుకెళ్తున్నాం. 10,000 ఎకరాలు మూలపేట పోర్టు పక్కన ఎక్వైరీ చేస్తున్నాం. సాల్ట్ ల్యాండ్లో 5,000 ఎకరాలు ఉంది, తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం. తొందరలో అది వస్తుంది. ఏపీఐఏసీ ల్యాండ్ ఉంది, 1,200 ఎకరాలు, అది తీసుకుంటున్నాం. గతంలో ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్కి ఇచ్చారు 2,800 ఎకరాలు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. మొత్తం కలిసి 10,000 ఎకరాలు. మొన్నే హెచ్పిసిఎల్ రిఫైనరీ వస్తుంది అనుకున్నాం, వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు, దుగ్గిరాజపట్నం. మళ్ళీ ఏదైతే అంతకంటే మించినటువంటి రిఫైనరీ, ప్రైవేట్ రిఫైనరీ, ఈ దేశంలో మంచి, ఈ ప్రపంచంలో పేరున్నటువంటి రిఫైనరీ 60,000 కోట్ల పెట్టుబడితో మొన్న వచ్చి చూశారు, మీరు పేపర్లో రాశారు. వాళ్ళు మూలపేట పోర్టు బాగుంది, రిఫైనరీ ఇక్కడ పెడతామని చెప్పి ముందుకొచ్చారు. ఆ రిఫైనరీ వస్తే 60,000 కోట్లు పెట్టుబడి మన మూలపేటకు వస్తుంది. 60,000 కోట్లు వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మొన్నే డబ్బులు కట్టాం 5 కోట్ల రూపాయలు డిపిఆర్కి. నేను చెప్తే మీరు అందరూ నవ్వుకుంటున్నారు. మూలపేట నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 4 లైన్లు రోడ్డు వేస్తానంటే జరుగుతుందని అనుకున్నారు. ఆల్రెడీ డిపిఆర్ ఇచ్చాం. 5 కోట్ల డబ్బు కూడా కట్టాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఏజెన్సీ వాళ్ళు మూలపేట నుంచి, భావనపాడు నుంచి భోగాపురం వరకు 4 లైన్ రోడ్లు వేయడానికి డిపిఆర్ తయారు చేస్తున్నారు. మళ్ళీ స్పీడ్ పెంచుతాం దాన్ని. డాక్టర్లు కూడా మొన్ననే స్టాఫ్ నర్సులు ఖాళీగా ఉన్నాయి, ఆ నోటిఫికేషన్ కూడా త్వరలో ఇస్తున్నాం. 6 మాసాల్లో ఎవరు ఊహించిన విధంగా చేస్తే చూసి వారవలేక ప్రజల అమాయకులు అనుకుంటున్నారు. గత 5 సంవత్సరాలు ఇలాగే చెప్పాం కదా, ఒక పేపర్ ఉంది, టీవీ ఉంది, రోజు చెప్పుకుంటే వింటారు కదా అనుకుంటే అది భ్రమ. అసలు నేను, మీరు ఎవరు ఊహించలేదు అంత ఇబ్బందుల్లో ఈ రాష్ట్రం ఉంది. ఈరోజు ఇన్ని కార్యక్రమాలన్నీ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా సహకరించాలి. ఉన్నది ఉన్నట్టుగా రాయాలి. ఇంకా ఈ ఊర్లో చాలా ఉన్నాయి, నేను అనుకున్నంత ఆక్రమణలు ఇంకా తొలగించడం లేదు. ఇప్పటికీ కొంతమంది అక్కడక్కడ కబ్జాదారులు పాకలేస్తున్నారు. త్వరగా జునిపించాలి, జునిపిస్తా తప్పనిసరిగా. చాలా మంది అనుకుంటున్నారు మేము ఇల్లు కట్టేసాం మళ్ళీ మాకేం చేయలేరని. మొన్నే ఒక బ్రహ్మాండమైన చట్టం తెచ్చాం, ల్యాండ్ గ్రాబింగ్ చట్టం. నువ్వు ఇల్లు కాదు కదా, తాజ్మహల్ కట్టుకున్నా సరే నిమిషాల మీద తీసుకోవచ్చు. ఆ చట్టంలో అన్ని పవర్స్ ఉన్నాయి. ఆ చట్టం మొన్నే ఇంకా రాజముద్ర పడి బయటకు వచ్చింది. ఆ చట్టం మన దగ్గర కూడా ఉపయోగిద్దాం. ఎవడైతే ప్రభుత్వ భూమి కబ్జా చేశాడో, ఎవడైతే వేస్తున్నాడో ఎట్టి పరిస్థితిలో వదలం. ఈరోజు జగతమెట్ట దగ్గర ఎంత దారుణం అంటే, పేదల గురించి ఆ రోజు ఉన్నటువంటి భూమి తీసుకొని ఇష్టానుసారం అమ్మేశారు. ఇప్పటికీ పుట్టగొడుగుల్లాగా వస్తున్నాయి. మొన్న ఆర్డీఓ గారికి చెప్పాను, ఎట్టి పరిస్థితిలో టీంలేసి ప్రతి పేరు నేను పరిశీలిస్తాను, అవసరం ఉంటే నేనే వెళ్ళి ఒక పూట అక్కడ ఎంక్వైరీ చేస్తాను. చేసి ఎవడైతే నిజమైన పేదవాడికి ఇవ్వాలో అది ఇవ్వకుండా చేశారు. రంగానికి నేను స్పష్టంగా మాటిస్తున్నాను, రైతులు ఎవ్వరూ ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొని
రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మాటిస్తున్నాను. ఈరోజు గతంలో మీరు చూశారు, రైతు భరోసా కేంద్రం అని చెప్పి ధాన్యం కొని రైతులకు ఎన్ని అవస్థలు పెట్టారంటే, రైతు ధాన్యం అమ్మితే 6 మాసాల వరకు డబ్బులు పడేవి కాదు. మీరు రైతులే, కానీ ఒక్కరు ఈరోజు ఆ రకంగా మాట్లాడడం లేదు. 6 మాసాల వరకు డబ్బులు పడకపోవడం కాదు, మొన్న మేము అధికారం చేపట్టినప్పటికీ గత ప్రభుత్వం ధాన్యం కొని 1600 కోట్ల రూపాయలు రైతులకి బకాయి పెట్టింది. మేము వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టినటువంటి 1600 కోట్లు బకాయిలు రైతాంగానికి తీర్చడమే కాకుండా ఈరోజు ధాన్యాన్ని నిమిషాల మీద కొంటున్నాం. కొండమే కాదు, కొన్న తరువాత 48 గంటల సమయం పెట్టాం, కానీ 4 గంటల్లోనే రైతు అకౌంట్లో డబ్బులేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవునా కాదా? ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ప్రొక్యూర్మెంట్ అని మీరు ఆన్లైన్లో కొడితే ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ రైతు ఎప్పుడు ధాన్యం అమ్మాడు, ఎప్పుడు కొనుక్కున్నామో ఆన్లైన్లో ఉంటుంది. 21 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం 3,28,000 మంది రైతుల దగ్గర. దీనికి 4,860 కోట్లు రైతుల అకౌంట్లో జమ చేశాం. ఇటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా చూసారా? ఇందులో కొన్ని దగ్గర సమస్యలు వచ్చాయి. ఈరోజు వ్యవసాయం కూలీలు దొరకడం లేదు, దానివల్ల రైతుకి పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి పెట్టుబడి తగ్గించాలి, ఆదాయం పెంచాలి. దీనికి మార్గాలు ఏంటంటే ప్రధానమైనటువంటిది టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, యాంత్రీకరణ ఉపయోగించుకోవాలి. అందుకే 5 సంవత్సరాలు యాంత్రీకరణ మాటే ఎక్కడ లేదు. మళ్ళీ యాంత్రీకరణకి ప్రాధాన్యత ఇచ్చాం, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కొన్ని దగ్గరలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఈ మధ్య సైక్లోన్లు వచ్చాయి. రైతు గాదరాపడి ఏదైతే హార్వెస్టింగ్ మిషన్లు ఉన్నాయో మిషన్లతో మొత్తం ఒక్క రోజులోనే మిషన్లన్నీ తమిళనాడు నుంచి తెచ్చి మొత్తం కోసేశారు. కోసే ధాన్యం తెచ్చి మన మీద పడేశారు. రైతుకు తప్పు పట్టడం లేదు, బాధ వర్షాలు వస్తున్నాయని. అందులో తేమ శాతం విపరీతంగా ఉంది. మీ అందరికీ తెలుసు, ఇదేదో రాష్ట్రం కాదు, కేంద్ర ప్రభుత్వం 23% తేమ శాతం కంటే తక్కువ ఉంటే కొనొద్దని చెప్పింది. అప్పటికప్పుడే నూర్చడం, ఆ ధాన్యం తేవడం వల్ల 13% 12% పడిపోయింది తేమ శాతం. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తే ముఖ్యమంత్రి గారు ఏది ఏమైనా పర్వాలేదు, లాస్ అయినా పర్వాలేదు, 24% ఉన్న తేమ శాతాన్ని 14% తగ్గించి ఈరోజు ధాన్యాన్ని కొని ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం.